ఎక్కడైనా అల్లర్లు జరుగుతున్నాయా? అయితే ఈ వాహనం రావాల్సిందే. తర్వాత మైక్ ప్రూఫ్ వాహనం ప్రదర్శన చూస్తున్నారా? బాహుబలికి మించినటువంటి ఆకారాన్ని కలిగినటువంటి వాహనం. ఈ వాహనం జిల్లా ఎస్పీ కార్యాలయంలో అందుబాటులో ఉంటుంది. ఏదైనా సమాజానికి కీడు జరుగుతుందని తెలిసినప్పుడు అటవీ ప్రాంతంలోకి పోలీసు ఈ ఆకారంలో ఉండడం వల్ల ల్యాండ్ లైన్స్ యొక్క ప్రభావాన్ని పక్కకు తెచ్చిపెట్టడం జరుగుతుంది. ఒకవేళ ప్రమాదాలు జరిగిన అందులో ఉండవ స్వల్ప గాయాలతో భయపడతారు. థ్యాంక్ యూ వన్స్ అగైన్ మైక్ ప్రూఫ్ వాహనం. తర్వాత అన్నమయ్య జిల్లా ప్రజారవాణా విభాగం అది కదిలి వస్తుంది. ఆంధ్రప్రదేశ్లోని 5 కోట్ల మందికి ఆరాధ్యమైనటువంటి వాహనం. అన్నమయ్య జిల్లా నందు సిసిసి పథకం కింద 15/8/2025 నుండి ఇప్పటి వరకు అనగా 4/8/2026 వరకు 3.8 కోట్ల మంది మహిళా ప్రయాణికుల కోసం 148.90 కోట్ల రూపాయలు లబ్ధి చేకూర్చడం జరిగింది. అన్నమయ్య జిల్లా నందు 2024-25 సంవత్సరానికి గాను కొత్త ఆర్టీసీ బస్సులు 47, అమరపల్లి తిరుపతి రూట్ నందు కాలుష్యాన్ని తగ్గించే చర్యల్లో భాగంగా 11 ఎలక్ట్రికల్ బస్సులను కూడా తిప్పడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా జిల్లాకు దాదాపు 103 ఎలక్ట్రికల్ బస్సులు కూడా రాబోతున్నాయి. ప్రయాణికుల సౌకర్యం మదనపల్లి నుంచి వేలూరు మరియు రాయచోటి నుంచి వేలూరు, తిరుమలకు మరియు ఎక్స్ప్రెస్ బస్సులు ఆపరేట్ చేయడం జరుగుతుంది. ప్రజా సౌకర్యార్థం నాణ్యమైన పెట్రోల్ మరియు డీజిల్ అందించటకు మదనపల్లి డిపో నందు ఆర్టీసీ రికైల్ ఆయిల్ అవుట్లెట్ నడుపుతున్నారు. ఈ పెట్రోల్ బంక్ నందు రోజుకు సరాసరి 5,000 లీటర్ పెట్రోల్ మరియు 1,500 లీటర్ల డీజిల్ అమ్ముతున్నారు. నిజంగా నిరంతరం ప్రజాసేవలో ఉన్నటువంటి ఏపీఎస్ ఆర్టీసీకి ఒకసారి స్పెషల్గా థ్యాంక్స్ చెప్తున్నాం. తర్వాత వికసిత్ భారత్ మీ ముందుకు రాబోతుంది. వికసిత్ భారత్లో నైపుణ్యత అవసరం లేని కుటుంబానికి 125 రోజులు తక్కువ కాకుండా ఉపాధి కల్పించడంతో పాటు సుస్థిరమైన ఆస్తులు సృష్టించడం ఈ పథకం యొక్క ఉద్దేశం. దాదాపు మన జిల్లాలో 25 మండలాల్లో 411 పంచాయతీల్లో ఈ పథకం అమలులో ఉంది. ఒక పని దినానికి దాదాపు 280